సోమవారం ఈవినింగ్ 7:30కి మన ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ గారు రావడం జరిగింది. అతను వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా, అతనికి ఒక 15 days బ్యాక్ ఒక యాప్ ద్వారా, ఏదైతే డేటింగ్ యాప్ ఉంటుందో ఆ డేటింగ్ సంబంధించిన యాప్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయినట్టు, ఆ వ్యక్తికి ఈయన 15 రోజులు చాటింగ్లో భాగంగా ఇద్దరు కొంత దగ్గరైనట్టు తెలిసింది. ఆ దగ్గరైన భాగంగా అతను మన అయ్యప్ప సొసైటీలో ఉండే ఒక హోటల్లో నేను ఉంటాను, మీరు రావాలి అని డాక్టర్ గారికి ఒక లొకేషన్ పంపడం, ఫోన్ చేసి మాట్లాడడం వల్ల డాక్టర్ గారు అది నమ్మి ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరూ కలిసి కొంచెంసేపు మాట్లాడుకున్నాక అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇతని మీద సెక్సువల్గా కలుద్దామని అడగగా ఇతను కాదని నిరాకరించాడు. ఆ నిరాకరించిన సమయంలో ఇద్దరికి కొద్దిగా వాగ్వాదం ఆయన బయటకు వచ్చే టైంలో ఆయన బెదిరించడం జరిగింది. అప్పుడు ఈ డాక్టర్ గారు భయపడి ఆయన దగ్గర ఉన్న ఒక 5,000 ఆయనకి ఫోన్పే చేయడం జరిగింది. జరిగాక ఇటు విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పాలో తెలియక ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని మన సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న ఉమెన్ సేఫ్టీ వింగ్కి అప్రోచ్ కావడం వల్ల వాళ్ళు ఇది మాదాపూర్ జరిగిందని మా దగ్గరికి అతని కంప్లైంట్ని మనకు పంపించడం జరుగుతుంది. ఆయనకి మనం కౌన్సిలింగ్ చేసుకుని మనం మాట్లాడి తెలిసిన విధంగా ఈ యాప్ ద్వారా 15 రోజులు మాట్లాడుకున్నట్టు, దాని ద్వారా కొద్దిగా దగ్గరయ్యారు. ఆయన రమ్మన్నాడు కాబట్టి నమ్మి నేను వెళ్ళానని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించమన్నందుకు ఆయన ఇబ్బంది పడినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి